హలో అందరికీ నమస్తే. ఎప్పుడో 9-8 ఇయర్స్ బ్యాక్ తిన్నాయి తప్ప నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత బయటకు వచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడు తినలేదు. సైడ్ హోటల్స్లో ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇవే ఉంటాయి. ఉత్తప్ప అయితే ఎప్పుడు దొరకలేదు. సో ఇప్పటివరకు అయితే తినలేదు. ఇంకా ఈ రోజు తింటున్నాను అనమాట. చాలా టేస్ట్ మాత్రం సూపర్ కుదిరింది అనమాట. చాలా బాగా వచ్చింది. దీనికోసం 2.5 కప్పుల రేషన్ బియ్యము, 1 కప్పు మినపప్పు, సగం స్పూన్ మెంతులు ఇవి అన్నీ కలిపి నానబెట్టేసిన. ఒక 8 to 9 అవర్స్ నానబెట్టేసి మిక్సీ పట్టే ముందు 1/2 కప్పు అటుకులేసి మిక్సీ పట్టి నైట్ మొత్తం పులియబెట్టిన అనమాట. మార్నింగ్ లేసేసరికి చాలా మంచిగా పొంగింది అనమాట పిండి మాత్రం. దోశ పిండి కంటే కొంచెం లూజ్గా మిక్సీ పట్టి ఒక 8-9 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మనం మంచిగా వేసుకోవచ్చు అనమాట. ముందు స్టవ్ ఆన్ చేసి పెనం వేడి అయిన తర్వాత కొంచెం ఈ పిండి ఒక 2 స్పూన్స్ వేసి అందులో మనం చిన్న చిన్న కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా ఒక 2 సైడ్స్ మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది. ఉత్తప్ప రెడీ అయిపోతుంది అనమాట. 2 పక్కల మంచిగా ఆయిల్ వేసి మంచిగా కాల్చండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేయొచ్చు. పప్పుల పొడి, కారం పొడి అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా మీది నుంచి వేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే పల్లి చట్నీతో ట్రై చేసిన, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్. రెసిపీ ట్రై చేయడం అసలు మర్చిపోకండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బయోలో నా వైటీ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.